ఎందుకంటే నన్ను ఈ మధ్య ఒకళ్ళు కలిశారనమాట వాకింగ్లో, మా పక్క కమ్యూనిటీ వాళ్ళే. వాళ్ళు మా ఓకే. సో ఫస్ట్ చేతవి కూడా కొన్ని ఉన్నట్టున్నాయి కదా. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ రెండు అయితే ఎవ్రీవన్ ఎలా ఉన్నారు అందరూ. హోప్ అలా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దినలాస్. ఇండియాలోంచి చూస్తుంటే ఇండియాలో ఎండలు ఎలా ఉన్నాయి కామెంట్లో చెప్పండి. ఆల్సో యుఎస్ ఫోక్స్ కూడా ఇక్కడ వెదర్ ఎలా ఉంది చెప్పండి. మాకైతే అసలు ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్ సమ్మర్ స్టార్ట్ అవ్వలేదు. చూస్తున్నారు కదా, ఇవాళ అయితే రైన్ పడుతుంది మంచిగా. సో మా బ్యాక్ యార్డ్ ఇప్పుడు మీకు ఒక ఫుల్ లెంత్ టూర్ లాగా ఇవ్వలేదు కదా, అఫ్కోర్స్ ఈ వీడియోలో కూడా ఇవ్వట్లేదులేండి. జస్ట్ ఫ్లవర్స్ బాగా లిల్లీస్, ఎల్లో కలర్ ఫ్లవర్స్ చూస్తున్నారు కదా, అవి లిల్లీస్ అనమాట. ఇవి తీసినప్పటికీ ఎక్కువ లేవు కానీ మొగ్గలు ఉన్నాయి చూస్తున్నారు కదా. కొన్ని విడిగాయి, కొన్ని మొగ్గలు ఉన్నాయి. ఆ తర్వాత 2 రోజులకి అసలు మొక్క మొత్తం ఫ్లవర్సే అనమాట. మొక్క కనిపించేది అసలు, అంత బ్యూటిఫుల్గా ఉన్నింది. వీడియో క్లిప్ తీసుకున్నాను లేదో గుర్తులేదండి. ఈ వీడియోలో కాకపోయినా నెక్స్ట్ వీడియోలో యాడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఇవి ఇంకా మీరు చూస్తున్నారు కదా, ఇవి బ్యాచిలర్స్ బటన్స్. నేను సీడ్స్ వేసాను, ఇయర్ ఆఫ్టర్ ఇయర్ వస్తూనే ఉన్నాయి అవి. కానీ ఈసారి మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఏదో ప్యాటర్న్ లాగా వచ్చాయి, ఏదో నాటినట్టు. కానీ ఇవి నాటినవి కాదండి, వాటంతటా అవే ఫ్లవర్స్ కింద పడి నెక్స్ట్ ఇయర్ వస్తున్నాయి. అలాగా ట్రాపికల్ యాన్యువల్ మందారాలు కూడా బాగానే కాస్తున్నాయి. మీరు లాస్ట్ వీడియోలో చూసుంటారు కదా, వాల్మార్ట్లో తీసాను ఇవి. సో ఫస్ట్ హార్వెస్టింగ్ ఆఫ్ ద సీజన్. ఇంతకుముందు కూడా అలాగే అన్నాను కదా. ఓకే, మేబీ సెకండ్ ఆర్ థర్డ్. ఏం చిన్న. సో పుదీనా అయితే చాలాసార్లే హార్వెస్ట్ చేసాము. నేను వచ్చానా, అదే కదా. కాకపోతే ఇంకా మిగిలినవి సారీ చెప్పడం మర్చిపోయాను. మా ప్రజెంట్ గార్డెన్ బెడ్ ఇలా ఉందన్నమాట. మీరు మొక్కలు నాటిన వీడియో చూసుంటారు కదా, తర్వాత చాలా గ్యాపే వచ్చింది. ఓకే. సో ఫస్ట్ క్యాప్సికమ్, పుదీనా తర్వాత ఇంకా ఫస్ట్ హార్వెస్ట్ అంటే ఇదే చెప్పాలి. చాలా పెద్దది ఉంది చిన్న. నైస్. ఇంకా ఉన్నాయా ఫ్లవర్స్? యా ఓకే. చెప్పు ఏంటి. యా. సో ఇది మిరపకాయలు, ఇది కూడా మిరపకాయ చెట్టు. అది క్యాప్సికమ్ కదా, బజ్జీ మిరపకాయలా? అవునా, నేను క్యాప్సికమ్ అనుకుంటా ఉన్నా. యా ఫ్లవర్స్ అయితే ఉన్నాయి చూడండి. అది అది అటు సైడ్ ఉందా మిరపకాయ? చూపి, నేను లోపలికి వచ్చాను. ఓకే, నువ్వు తీసుకుంటావేమో అనుకున్నా కెమెరా. సరే ఓకే. సో అబ్బా, యా అది చూస్తున్నారు కదా. అవును, క్యాప్సికమ్ లాగా లేదు, అది బజ్జీ మిరపకాయ లాగే ఉంది. ఓకే, చూద్దాం ఎలా వస్తుందో అది. సో ఇది మా బీన్స్ చెట్టు, లాంగ్ బీన్స్. ఫస్ట్ టైం ఈ ప్లాంట్ తీసాము. మన పాత వీడియో, ప్లాంట్ షాపింగ్ వీడియో చూసుంటే మీకు ఐడియా అని ఉంటుంది. బీన్స్ కాయలు బాగానే వచ్చాయి. ఉండి చిన్నది తెస్తాను బుట్ట. ఓకే. సో చాలానే వచ్చాయి. చాలానే అంటే ఐ మీన్ గుడ్ అమౌంట్ అని. బుట్ట ఉంటే ఈజీ వేసుకోవడం. ఓకే. సో ఇవన్నమాట. కొన్ని లేతవి కూడా కొన్ని ఉన్నట్టున్నాయి కదా, అవి వదిలేద్దాం. అదే అక్కడ చూస్తున్నారు కదా, ఒక 4-5 దాకా ఉన్నాయి. కొన్ని లేతగా ఉన్నాయి, వెనక ఇక్కడ ఉన్నాయి, కింద ఉన్నాయి. పర్లేదబ్బా, బాగానే కాస్తున్నాయి. నాట్ డిసప్పాయింటెడ్. ఎట్లా అవుతుందో ఫస్ట్ టైం కదా. తీగలాగా లేదు కదా, కాకపోతే బుషీ లాగే ఉంది. బట్ ట్రెలిస్ పెట్టాము, కొంచెం సపోర్ట్ ఉంటుంది కదా అని. తెలియదు కదా ఫస్ట్ టైము, అది తీగ వైనా లేకుండా అంటే బుష్ అని. అదే యా. గుడ్.
సో ఇదన్నమాట. ఇంకా కొన్ని ఉన్నాయి, కథ లేతగా ఉన్నాయి, ఇప్పుడే ఎందుకు అని. ఎక్కడెక్కడో దారుక్కో ఉన్నాయి. ట్రెజర్ హంట్ అని చెప్తా ఉంటారు కదా, మామూలుగా ప్లాంట్ ట్రెజర్ హంట్, ఐ మీన్ గార్డెనింగ్ ట్రెజర్ హంట్ అంటే కరెక్ట్ వర్డ్ ఏమో. యా అంతే, ఇంకేం లేవు. అది అక్కడ ఒకటి ఉంది, అది ముదురుకాయ రైట్ సైడ్ వెనకాల. ఓ చూసారా, లోపల పురుగు ఉంది. ఓకే, అదే నేను చెప్పింది. సో ఇది పడేద్దాము. చూసారా టైనీ పురుగు, ఐ డోంట్ నో వీడియోలో కనిపిస్తుందో లేదో, లోపల ఉంది అంతే. సో ఇవన్నమాట బీన్స్ కాయలు, ఒక 10 కాయలు 10-12 ఉంటాయి. క్యారెట్తో పాటు అట్లా వేసుకోవచ్చు, లేకపోతే సాంబార్ కూడా చేసుకోవచ్చు కదా. క్యాప్సికమ్ అయితే ఎగ్ ఫ్రైలోనో ఆమ్లెట్లోనో కూడా వేసుకోవచ్చు. యా ఇంకా మళ్ళీ 2-3 యాడ్ చేశారు. ఓకే డన్, ఇవైతే అయిపోయాయి. బీన్స్ హార్వెస్టింగ్ అయితే అయిపోయింది. ఇంకా టమాటాలు అయితే ఇంకేం లేవు అనుకుంటా, ప్రతి మచ్. చిల్లీస్ కొయ్యాలి కదా. సో చిల్లీస్ బాగానే ఉన్నాయి. 2 మొక్కలు తెచ్చాం కదా, 2 ఒక్కో టైపు. థాయ్ డ్రాగన్ ఒకటి, ఇంకొకటి పయనీ పెప్పరు లెఫ్ట్లో ఉండేది, ఇది థాయ్ డ్రాగన్. సో చిల్లీస్ ఎప్పుడు డిసప్పాయింట్ చేయవు. అఫ్కోర్స్ ఆల్మోస్ట్ అన్ని ప్లాంట్స్ డిసప్పాయింట్ చేయవు అనుకోండి, బాగానే కాస్తాయి మాకు వెజిటబుల్స్. చూడడా టేప్ పెట్టడం వల్ల సరిపోయింది పేరా, లేకపోతే చిల్లీస్ కాకుండా టెంకాయలు వచ్చావా? ఓ మై గాడ్, మీరు మా ఫస్ట్ వీడియో చూసుంటే ఈ జోక్కి రిలేట్ చేసుకోగలుగుతారు. రిలేట్ చేసుకుంటే కామెంట్ చేయండి. ఎందుకంటే నన్ను ఈ మధ్య ఒకళ్ళు కలిశారనమాట వాకింగ్లో, మా పక్క కమ్యూనిటీ వాళ్ళు మా వీడియోలు చూస్తారంట. సో తను అంటూ ఉన్నారు, ఏంటండి మీ వంకాయ చెట్టుకి వంకాయలు కాస్తున్నాయా అని. సో అప్పుడు అర్థమైంది, సో వీడియోలో పెట్టాం కదా అందుకనే అంటున్నారు. ఇంకేం మాట్లాడాలి, ఫస్ట్ తను పేరు అవి కూడా ఇంట్రడక్షన్ కూడా చెప్పలేదు, ఫస్ట్ అడగడమే అది అడిగారు. సో అందుకని ఫస్ట్ ఆ వీడియో చూస్తుంటే మీరు రిలేట్ చేసుకోగలరు. ఏం చిన్న టమాటా చెట్టు. సో చిల్లీస్, ఈ పక్క చిల్లీస్ కూడా కోసేయి. అవునా, ఉండు చూద్దామండు. ఓ అవును, కొన్ని చిన్నగా ఉన్నాయి చూడండి. యా 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 ఇంకా 2 రోజులకు పెరుగుతాయి బాగా. 10 కానీ అక్కడ ఒకటి ఉంది, అది కూడా ఆగాల మధ్యలో కొన్ని. చూడు, అవునా సరే. బాగా ఒక 10-15 దాకా ఉన్నాయండి, మీకు కనిపిస్తున్నాయో తెలియదు, గ్రీన్లో గ్రీన్ కలిసిపోయింది. ఒక 15 దాకా ఉంటాయి, 2-3 రోజుల్లో రెడీ అయిపోతాయి. సో క్యాప్సికమ్ ఇది ఉంది చూడండి, బజ్జీ మిరపకాయ, దానికి ఫ్లవర్స్ ఉన్నాయి. 1-2 అయితే వస్తున్నాయి మిరపకాయలు. ఓకే, నెక్స్ట్ ఆ వీడియోలో షేర్ చేసుకుంటా మీతో మా చెట్టు బజ్జీ, మిరపకాయలతో మిరపకాయ బజ్జీ. అండ్ ఇటు సైడ్ చూస్తే వంకాయ పూత వచ్చింది, కనిపిస్తున్నాయా వంగపువ్వు కలర్లు? చూపించి, నేను లోపలికి రావట్లేదు కదా. ఇటు సైడ్ చెట్లో పూత, యా పర్పుల్ కలర్ ఫ్లవర్స్ ఉన్నాయి కదా, అదే పూత. సో అవి పాలినేషన్ అయిపోతే ఇంకా అవే ఇంకా వంకాయలుగా టర్న్ అవుతాయి. సో అదన్నమాట. సో ప్రూనింగ్ చేస్తున్నారు మా ఆయన టమాటా మొక్కలు. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ప్రూనింగ్ చేస్తున్నారు, కట్ చేస్తున్నారు. సో ఈ 2 టమాటా మొక్కలు మేము నాటిందనమాట, నటాప్స్లో తీసుకొచ్చి, 2 చెరొక వెరైటీ. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ 2 అయితే, సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదొక మొక్క అండ్ ఇదొక మొక్క. సో ఈ 2 లాస్ట్ ఇయర్ నుంచి వాటంతట అవే గ్రో అయ్యాయి. సో ఇవి 2 ముందే వచ్చునుంటే ఆ 2 టమాటా మొక్కలు కొనుండం అసలు. ఎందుకంటే 4 మొక్కలు అంటే విచ్చలవిడిగా కాస్తాయి టమాటాలు.
సో మేము అవాయిడ్ చేయాలని చూసాము, కాకపోతే ఇంకేం చేయలేం. సో టమాటాల మేళా ఉంటుంది మాకు ఇయర్ కూడా. సో పుదీనా మీరు ఆల్రెడీ చూసారు, ఇయర్ ఆఫ్టర్ ఇయర్ వస్తుంది. ఇప్పుడు ఒక 3-4 రోజులు అయింది నేను హార్వెస్ట్ చేసి, ఇవాళ కొయ్యాలి, పుదీనా పచ్చడి చేద్దాము అని. సో చూసారా, హెల్దీ ఆర్గానిక్ పుదీనా, ఇట్ లుక్స్ సో గుడ్. అండ్ ఏం చిన్న రాయా ఇస్తాను ఒక నిమిషం. ఇది బచ్చలి లాస్ట్ ఇయర్ నుంచి అదే వచ్చింది. ఇంకా ఇక్కడ వేసాం, సీడ్స్ వేసాం కదా, కొన్ని వచ్చాయి కొన్ని రాలేదన్నమాట. మీరు చూస్తుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది బెండకాయ, అక్కడ చూస్తున్నారు కదా, అది కూడా బెండకాయ. సో మాకు సీజను బాగా చల్లగా ఉన్నింది 2 వీక్స్ బ్యాక్ వరకు కూడా. నిన్న ఈరోజు కూడా ఇంకా సూపర్ చల్లగా ఉందిలేండి, మీరు నమ్మరేమో, నైట్ 18 degrees Celsius ఉన్నింది. సో అందుకని ఇట్స్ నాట్ బెస్ట్ వెదర్. బాగా ఎండలు కాస్తే ఈ బెండకాయలు అవి బాగా వస్తాయి. సో కొన్ని ఇప్పుడిప్పుడే జర్మినేట్ అయ్యాయి, వస్తున్నాయి. సో ఇది బీరకాయ బాగా గ్రో అవుతుంది. సొరకాయ ఏమో జర్మినేట్ అవ్వలేదు, మళ్ళీ వేసాము, చూడాలి ఏమవుతుందో. అండ్ ఇది దోసకాయ, ఇది కూడా జర్మినేట్ అవ్వాలి లాస్ట్ టైం వేసినప్పుడు, ఇప్పుడు మళ్ళీ వేసాము ఇది దోసకాయ. సో ఇందరాయ్, సో అవి ట్రెలిస్ పెట్టాము కదా టమాటాలకి, వంగిపోతున్నాయి. అందుకే ఈ కర్రలు పెట్టి దాన్ని ట్రెలిస్కి ఆ కర్రని టై చేసేస్తే వంగిపోకుండా ఉంటాయి. ఎందుకంటే బాగా పెరిగిపోయాయి కదా, బరువుకి వంగిపోతాయి. ఇప్పుడే వంగిపోతున్నాయంటే ఇంకా టమాటాలు కాస్తే ఇంకా వంగిపోతాయి, అది సంగతి. సో ఇక్కడ గోంగూర వేసాము, ఇవి ఇందాక ప్రూన్ చేసినవి అవి టమాటా మొక్కవి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది గోంగూర, ఇది గోంగూర, ఇది గోంగూర, ఇది కూడా పచ్చ గోంగూర. ఇది చూస్తున్నారు కదా, ఇది ఎర్ర గోంగూర, ఇది కూడా ఎర్ర గోంగూర పెరుగుతూ ఉన్నాయి అవి. అండ్ ఇటు సైడ్ వెళ్తే సో ఇది కీర దోసకాయ పెరుగుతూ ఉంది, అది కూడా. సో ఇది పందిరి చిక్కుడుకాయ, సీడ్ వేసాము, బాగానే వస్తుంది. ఫస్ట్ టైం వేసినప్పుడు రాలేదండి, సెకండ్ టైం వేసాము, 2 వేసాము, దాంట్లో కూడా ఒకటే వచ్చింది. ఇంకొకటి మళ్ళీ ఇది లాస్ట్ వీక్ మళ్ళీ వేసాను అన్నమాట, పందిరి చిక్కుడు. అది ఇంకా ఏమున్నాయి, ఆకుకూరలు చూపిస్తాను మీకు. సో చూసారంటే ఇటు సైడ్ మొత్తం బాగా డెన్స్గా ఉంది, ఇటు సైడు కొంచెం ఇప్పుడిప్పుడే వస్తున్నాయి అన్నమాట. మాకు ఫుల్ ఫ్లెడ్జ్డ్ సమ్మర్ లేదు, ఈవెన్ జూన్ మిడిల్లో ఉన్నాం మేము, జూన్ మిడిల్ కాదు జూన్ ఎండ్లో ఉన్నాం ఆల్మోస్ట్. ఓకే, సో ఇంకా మిగిలినవి ఏంటి, ఇవి లాస్ట్ బిఫోర్ వీక్ వేసాను అనమాట ఈ ఆకుకూరలు. ఇది వచ్చి మెంతులు వేసాను ఇటు సైడు. ఇక్కడ ఇటు సైడు తోటకూర వేసాను. సో ఇది మెంతులు కదా, ఇది తోటకూర. అండ్ ఇటు సైడు సిర్రాకు వేసాను. సో ఇది పుదీనాకి చుట్టూ స్క్వేర్ బాక్స్ లాగా వేసాము. సో లెఫ్ట్ సైడు సిర్రాకు స్లోగా గ్రో అవుతుంది, అది తోటకూర, ఇది మెంతాకు. ఇంకా సో ఇంకొక విచిత్రం ఏంటంటే మా బచ్చలి లాస్ట్ ఇయర్ మొత్తం స్ప్రెడ్ అయిపోయింది ఇలాగా, అల్లుకుంటుంది కదా. సో ఎక్కడెక్కడ గింజలు పడ్డాయో అవంతా వచ్చేస్తున్నాయి చూడండి, ఇక్కడ 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 ఈవెన్ ఇక్కడ కూడా రాళ్ళల్లో. సో అదన్నమాట, ఇంకొంచెం గుడ్ అమౌంట్ వస్తే కోసుకుందామని ఇది వెళ్ళిపోతుంది, అల్లుకుంటూ ఎక్కడికో. అయిపోయింది. ఏం చిన్న బాగా ట్యాన్ అయిపోయానండి. మధ్యాహ్నం ఆఫ్టర్ లంచ్ వాక్ వెళ్తాము, ఎంత ఎండ ఉన్నా వెళ్తాము, ఈవెన్ వర్షం పడుతున్నా గొడుగు వేసుకొని వెళ్తాము. ఈవినింగ్ సన్లో వాక్ చేసి సో బాగా మంచిగా ట్యాన్ అయిపోయాము. సో గుడ్గా చిన్న హర్షి అంటుంది అనమాట లాస్ట్ వీకెండ్ వచ్చినప్పుడు, ఓ యూ ట్యాన్డ్ సో మచ్ అని. అంతవరకు రియలైజ్ అవ్వలేదు నేను ట్యాన్ అయినట్టు. పైగా ఈ మధ్య వీడియోలు తీసి చాలా రోజులు అయింది. నేను మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, అట్లీస్ట్ వీక్లీ 2 వీడియోలు ట్రై చేస్తాను అని.
కాకపోతే ఈ వీక్ కూడా గ్యాప్ వచ్చింది. ఆల్మోస్ట్ 10 days అయింది అనుకుంటా వీడియో పోస్ట్ చేసి. హోప్ఫుల్లీ ఈ వీడియో రేపు పొద్దున పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను, నైట్ ఎడిట్ చేయగలిగితే. చాలా ఉన్నాయి కానీ పైప్ లైన్లో టైం దొరకట్లేదు కానీ కొంచెం టైం ఉంటుంది. కాకపోతే సెల్ఫ్ కేర్ ప్రయారిటీ తీసుకుంటున్నా. ఏం చిన్న పైపు క్లాగ్ అయిందా? లేదు లేదు, కొంచెం సెల్ఫ్ కేర్ ఫ్రంట్ ఫుట్లో రావడం వల్ల వీడియోలు బ్యాక్ ఫుట్లో వెళ్ళింది. బట్ తొందరలో మంచిగా ఫామ్లో వచ్చేస్తాము. సో అదన్నమాట అండి. అంతేగా చిన్న, ఇంకేమన్నా ఉందా హిస్టరీ క్లాస్లో? సో దట్స్ ఆల్ అండి టుడే వీడియో. చాలా షార్ట్ అండ్ స్వీట్ వీడియో. మా హార్వెస్ట్ మీకు చూపించలే కదా, ఆయన పుదీనా కూడా కోస్తే మంచిగా కనిపిస్తుంది, మీకు కళకళగల్లాడుతూ ఉంటుంది బుట్ట. చిన్న ఇప్పుడు నన్ను కూడా బాయ్ చెప్పు. బాయ్. సో దట్స్ ఆల్ టుడే వీడియో ఆల్ అబౌట్ అండి. హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. నచ్చితే డోంట్ ఫర్గెట్ టు లైక్ ద వీడియో, సబ్స్క్రైబ్ టు ద ఛానల్, లెట్ మీ నో యువర్ ఫీడ్బ్యాక్ త్రూ కామెంట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్. మా ఈ చిన్ని మినీ ఫస్ట్ హార్వెస్ట్ ఎలా ఉంది మీరు కామెంట్లో చెప్పండి. ఇఫ్ పాసిబుల్ హైప్ ఇవ్వండి, దానివల్ల వీడియో రీచ్ పెరుగుతుంది అనమాట. డోంట్ ఫర్గెట్ టు లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.